సిస్టమ్ స్విచ్చెస్. నిన్న ఎవరినో నిన్ననా మనం ఒక చూపించినావా? నీకేనా? నీకు చూపించిందా? కిరణ్ కూడా చూపెట్టలేక ప్రణీత్ చూపించినట్ట. ఇంట్లో వచ్చిందా? ఇంట్లో 3 కంప్రెసర్లు ఉంటాయి 320. ఒకటి ఒక్కో కంప్రెసర్ సిస్టమ్ 1. సిస్టమ్ అంటే కంప్రెసర్ సిస్టమ్ 1. ఇదేంది సిస్టమ్ 1. ఇది మోడ్, ఏ మోడ్ ఉన్నది చూపిస్తుంది అనమాట. ఇది మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంట్లోకి రావాలి. సిస్టమ్ దాంట్లో పెట్టుకోవాలి. స్విచ్ ఆన్ పొజిషన్లో పెట్టుకొని ఎయిర్ కూల్ ఆన్ చేయను అని చెప్పిన అనుకో, ఫస్ట్ వచ్చి పంప్ ఆన్ చేసుకోవాలి. పంప్ ఆన్ చేసుకుని వచ్చి ఆటోలు మీరు చూడకండి. పంప్ ఆన్ చేసుకుని వచ్చి ఈ స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసి సిస్టమ్ స్విచ్చెస్కి వెళ్ళిపోవాలి. ఇది సిస్టమ్ స్విచ్చెస్. కంప్రెసర్ 1 సిస్టమ్ 1. ఓకేనా? మోడ్ చేంజ్ అయిందా? ఇక్కడ ఏది ఆన్ వచ్చింది? ఇది ఓకే వత్తాలి. ఇది రైట్ బటన్ ఓకే, ఆన్ అయిపోయింది. రెండోది ఇది 1 కదా, అట్లా 3 ఆన్ చేయాలి. 2 వచ్చిందా? ఆఫ్ వచ్చింది ఇక్కడ, ఆన్ వచ్చిందా? ఓకే వత్తాలి. రెండోది 3 ఆన్ వచ్చిందా? ఆఫ్ చేసినప్పుడు సేమ్ ఇంతేనా? సేమ్ ఇంతే. మళ్ళీ రైట్ మార్క్ కొట్టుకొని అరే రాకేష్ గారిని చూపించిన. ఓకేనా? మళ్ళీ మనం చెక్ చేసుకోవాలంటే వీడికి వచ్చేయాలి. స్టేటస్ రన్నింగ్ యాంటీ సైకిల్ అంటే టైం తీసుకుంటుంది కొంచెం. ఫస్ట్ కంప్రెసర్ రన్నింగ్ అయితేనే ఉంది. ఆఫ్ చేసుకోవాలంటే సేమ్ డైరెక్ట్ ఆఫ్ చేసుకోవద్దు కదా, ఎప్పుడైనా సేమ్ స్విచ్చెస్లకు రావాలి. అది ఆఫ్లో పెట్టాలి, ఓకే బటన్ వత్తాలి. ఒక్కొక్క 3 సిస్టమ్ 1 ఆఫ్లో తీసుకురావాలి, ఓకే బటన్ వత్తాలి. సిస్టమ్ 2 ఆఫ్లో తీసుకురావాలి, ఒక బటన్ వస్తుంది. సిస్టమ్ 3 ఆఫ్లో తీసుకొచ్చి ఒక బటన్ వత్తాలి. ఆఫ్ అయిపోతుంది, మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఈ కట్టు ఇక్కడ పెట్టి పంపు పని చేసి వేసుకోవాలి. ఇంటికి ఆన్ చేసినప్పుడు FC1 ఎయిర్ కూల్ నెంబర్ 1 చిల్లర్, FC1 చిల్లర్ నెంబర్ 1 ఎయిర్ కూల్ చిల్లర్ నెంబర్ 1 ఆన్ టైం పెట్టి ఆన్ టైం 3 కంప్రెసర్లు ఆన్ అవుతాయి కదా, 3 కంప్రెసర్లు ఆన్ అయ్యి కిటికీలు పోవాలి. అప్పుడు పెట్టాలి FC1 ఎయిర్ కూల్ నెంబర్ 1 ఆన్ టైం ఇట్లా పెట్టాలి. పంపు 3 నడుపుతున్నావు, 2 నడుపుతున్నావు, పంపు నెంబర్ 1 కాదు. ఇప్పుడు ఏదైతే పంపు రన్ పెట్టిరో అదే రన్ పెట్టాలి. మీతో పెట్టుకోవద్దు. అదొకటే రన్ పెట్టండి, ఏం కాదు. అంటే 2-3 అవర్స్ నడుస్తుంది, అదొకటే పెట్టండి. పంప్ నెంబర్ 4 చిల్లర్ నెంబర్ 1 ఎయిర్ కూల్ చిల్లర్ నెంబర్ 1 ఆన్ టైం అని పెట్టి ఏదైతే నువ్వు వీడికి పోతావో ఆ టైం పెట్టేసేయాలి. సరేనా? మళ్ళీ ఇది ఒకసారికి అర్థం కాదు, ఒకసారి చేస్తాడు కాదు కదా. పొరపాటు డైరెక్ట్ పని చేస్తే ఏమైతే కంప్లీట్ లోడ్ పడుతుంది, ఏం కాదు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఆన్ చేసేటప్పుడు జర ట్రిప్ అయిపోతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంటే మళ్ళీ రీసెట్ చేసుకోవాలి.